7 సంవత్సరాల నుంచి కూడా కార్మికులుగా మేము ఇలా సాలని జీతాలతోని మేము ఇలా పని చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఎర్రటెండల చేతులు కాలుతాంటే కూడా మేము పైప్ లైన్లు వేసుకుంటూ వచ్చినాం. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరోజు కూడా ప్రతి నెల జీతాలు చెల్లియకుండా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు అయినా సరే 5 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 3 నెలల జీతాలు అప్పుడు 2 నెలలు వేసుడు, 2 నెలలు ఆపి 1 నెల వేసుడు, అట్లా చాలని జీతాలతో మేము ఇంట్లో డ్యూటీ చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మీ ఎప్పుడు జీతాలు అడిగినా కూడా బెదిరింపులు, మీరు కాకుంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి మేము మిషన్ బైరాలో పెట్టుకొని పని చేసుకుంటాం, వర్క్ నడిపించుకుంటాం అని చెప్పుడు. అదేవిధంగా సిఈ కానీ డిఈ కానీ ఏఈ కానీ ఎవరైనా సరే జీతాలు అడిగినప్పుడల్లా పడతాయి అని ప్రతి నెల 15వ తారీఖు అని చెప్పి 15వ తారీఖు అని జరుపుకుంటూ వస్తున్నారు తప్ప అసలు 15వ తారీఖు ఎప్పుడైనా 15వ తారీఖు పోతుంది తప్ప జీతాలు పడ్డ చరిత్ర అయితే లేదు. ఇదేందని చెప్పి మేము చాలని జీతాలతోని లైన్మెన్లు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 5 ఊళ్ళు 6 ఊళ్ళు అప్పచెప్పిండ్రు. రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్లు బండి వేసుకొని తిరగడం జరుగుతుంది. మరి వాళ్ళు ఇంటంగా రోజుకు 200 రూపాయలతోని పెట్రోల్ పోయించుకొని బండి వేసుకొని తిరిగి ఊరూరుకు తిరిగి పెట్రోల్ పోసుకొని నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆడ నీళ్ళు రాకుంటేనో ఇక్కడ పలానూరుకు నీళ్ళు పోట్లేదు ఇమ్మీడియట్లీ ఆడిపో అని వీళ్ళు ఫోన్ చేసేప్పుడు మరి బండ్లో పెట్రోల్ పోసుకుంటే ఇంటంగా మేము ఎదురుపెట్టి కంపెనీకి ఎదురుపెట్టి మేము పెట్రోల్ పోసుకొని నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంది సార్ జీతాలు ఏంది అని అంటే వస్తాయి 15వ తారీఖు వస్తాయి అని చెప్తున్నారు తప్ప జీతాలు అయితే వేసిన చరిత్ర లేదు. దానికోసం మేము ధర్నాకు దిగవలసి వచ్చింది. మీ కలెక్టర్కు మొన్న పోయి వినతి పత్రం ఇస్తే ఆ కలెక్టర్ కాడికి ఎందుకు పోయినరు, మీరు ఆడికి ఎందుకు పోవాల్సి వచ్చింది, కలెక్టర్ కాడికి పోయిన వాళ్ళ తీసేస్తాం అనే మాటతోని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. మరి కలెక్టర్ కాడికి కూడా పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళకు 2-3 సార్లు వినతి పత్రం ఇచ్చినాం. అయినా కూడా ఏం పట్టించుకోకుండా ఇలా ఏరే ప్రైవేట్ లేబర్ని తీసుకొచ్చి ఒక రోజుకి 800 రూపాయలు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటారు. మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. దీనిపైన చర్య తీసుకోవాలని మరి మేము కోరుకుంటున్నాం. కార్మికుల ఐక్యత.